అసలు బోల్డ్గా మాట్లాడటం అంటే ఏంటి? ఏమీ లేదు. నిస్సంకోచంగా మాట్లాడటం అంటే ఓపెన్ అప్ అయి మాట్లాడటం, అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, అంటే గుడ్డలోడదీసి మాట్లాడటం. ఎస్, బోల్డ్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రపంచాన్ని తూట్లు పొడిచే మాటలతో విరుద్ధంగా ఉండండి. మనుషుల యొక్క గొప్పతనం ఎప్పుడు సంతోషంలోనూ తీయని మాటల్లోనూ కాదు. ఒక మనిషి యొక్క గొప్పతనం సంతోషంలోనూ విజయాల్లోనూ కాదు, కష్టాల మధ్యలో కన్నీటి అలల్లో ఈదుతున్నప్పుడే తెలుస్తుంది ఆ మనస్సు యొక్క విలువ, ఆ ప్రేమ యొక్క విలువ. అలా మాట్లాడడానికి ట్రై చేయండి. దట్ ఈస్ బోల్డ్ స్పీకింగ్ నా దృష్టిలో. 10 మందిలో ఏకాకివి, నీ లోకమే వేరు. ఎరగేసినా తిరగేసినా నువ్వెప్పుడు ఒంటరివే. అవును, ఒంటరిగా కలగన్నోడే దేశాన్ని ఏళ్తాడు, సమాజాన్ని ఏళ్తాడు, ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తాడు. కళ నీ ఒక్కడిదే, కానీ కష్టం ప్రపంచాన్ని, ఈ కల్లోల కారుణ్యానిది. గమనించి చూడు. చాలా వరకు గొప్ప గొప్ప లీడర్లుగా, ఫిలాసఫర్లుగా ప్రపంచాన్ని మార్చినోళ్ళు, గొప్ప గొప్ప కోట్స్ రాసినోళ్ళు, స్పీకర్స్, వీళ్ళందరినీ ద గ్రేట్ పీపుల్ అంటారు. ఎందుకు ద గ్రేట్ అంటే దే ఆర్ వెరీ బోల్డ్ ఎనఫ్ టు సే. అవును, నిస్సంకోచంగా గల మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. తప్పే ఉంది. నీ నిజాయితీని ఎప్పుడు ప్రశ్నిస్తా ఉండే మాటలకి నువ్వు దూరంగా ఉండు. నీ నిజాయితీ నీకు అర్థమైతే చాలు. నువ్వు నిద్రించున్నప్పుడు ఆ నిద్రలో నువ్వు కనే కలలన్నీ నీ నిజాయితీ తాలూకా విలువలే. జీవితం ఎప్పుడు సులువుగా మారదు, నువ్వే కఠినంగా మారాలి, దాన్ని మార్చుకోగలగాలి. ప్రపంచం మొత్తం వెతికినా నీలో నువ్వు దొరకవు, కాబట్టి దొరికేలా ప్రయత్నించు. అప్పుడే నువ్వు బోల్డ్గా తయారవుతావు. నీ గురించి నువ్వే థింక్ చేయి, లేదా నీ వాళ్ళు అని అనుకునే వాళ్ళు ఆలోచించేలా నువ్వు ఉండు. ఓల్డ్ ఈజ్ వెరీ బోల్డ్ నా దృష్టిలో. ఇది మాత్రం గమనించు. తూట్లు పడేలా పనిచేయి. పగిలిన మనస్సుని అతికించు, ఇరికించు, దానిలోనే ప్రయత్నించు. నా దృష్టిలో అస్తిత్వం లేని మనిషి అస్థి పంజరంతో సమానం. నీ అడుగు దూరమే, కానీ అదే అడుగులో ఉన్న ఆనంద బాష్పాలు వృధా చేయమాకు. అవే నీకు విలువైన క్షణాలు. నీతో నువ్వు పయనించు, నీ వాళ్ళ కోసం పరితపించు, నిన్ను కోరుకునే వాళ్ళ గురించి ఆలోచించు. అప్పుడే నీ మనస్తత్వం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. యోగి వేమన ఒక మాట అంటాడు, తప్పులు లెక్క పెట్టేవారు చాలా మంది ఉంటారు, వారందరిలోనూ తప్పులుంటాయి, కానీ వారి తప్పులు వారు వెతుక్కోరు, తెలుసుకోరు. కేవలం వాళ్ళు మాత్రమే నీ తప్పులు ఎత్తుతారు. అలాంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. అవును, యోగి వేమన మాత్రమే కాదు, నాకు బాగా ఇష్టమైన ఫిలాసఫర్ హెలెన్ కెల్లర్ తను ఒక మాట చెబుతుంది, సంతోషకరమైన జీవితం అంటే ఏవో లేకపోవడం కాదు, కష్టాలని అధిగమించడం, జీవితాన్ని శాసించడం అని. అవును, మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, వాటిలన్నిటిని మనం అంత పట్టించుకోం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సింపుల్గా. సౌత్ ఆఫ్రికాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్కడున్న పక్షుల్ని, అక్కడున్న మనుషుల యొక్క జీవనాన్ని తన ఫొటోస్లో బంధించి మెమరీస్ లాగా బయట ప్రపంచానికి తెలియచేయాలని చెప్పి అక్కడికి ఒక డాక్యుమెంటేషన్ కోసం వెళ్ళాడు. ఆ డాక్యుమెంటరీ తీయడానికి అన్ని అమర్చుకుని అక్కడికి వెళ్ళాక కొంత ఇబ్బందులతో అక్కడ ఆకలి చావులు స్టార్ట్ అయ్యాయి. ఫుడ్ దొరకపోవడం వల్ల ఎంతో మంది స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, కానీ చావులు మాత్రం ఆగట్లేదు. ఒక అనుమానాస్పద వ్యాధి సంక్రమించింది, ఒక అన్ఐడెంటిటీ వైరస్ అక్కడికి వచ్చింది. ఆ టైంలో కొంతమంది పసిపిల్లలు ఆకలి కారణంగా చనిపోతున్నారు, తల్లుల ఫీడింగ్ లేదు. అలాంటి సమయంలో ఈ ఫోటోగ్రాఫర్ అక్కడికి వెళ్ళాడు. అనుకోకుండా ఒక చిన్న పాప అక్కడ
తన భోజనం కోసం వెతుకులాడుతుంది. చాలా చిన్న పాప. ఆ భోజనం కోసం వెళ్తుంటే ఆ పాపను వెతుక్కుంటూ వెనకాల ఒక గ్రద్ద వచ్చింది. ఆ గ్రద్ద ఈ పాపను తినడానికి వస్తుంది. ఆ పాప ఆ భోజనం తినడానికి వెళ్తుంది. ఈ కెమెరామెన్ ఆ ఫొటోస్ని బంధిస్తానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ పాపని కాపాడడానికి కూడా ప్రయత్నించారు, కానీ కుదరలేదు. విషయం ఏంటంటే ఆ గ్రద్ద ఆ పాపని ముక్కున తన నోటితో తీసుకుని వెళ్ళిపోయింది ఖర్చుకొని. చాలా బాధపడ్డాడు, కానీ ఆ ఫోటో అయితే తీశాడు. అంటే ఆకలి అనేదానికి నిదర్శనం ఈ ఫోటో అని నేను చెప్పగలను. అది చాలా ఆవేదనతో బయట ప్రపంచానికి ఒక ఆర్టికల్ రూపంలో వేసి చూపించాడు. ఆ ఫోటోగ్రాఫర్కి అవార్డు అయితే వచ్చింది, కానీ ఆ పాప ప్రాణాలు కాపాడలేకపోయానని తన స్పీచ్లో చెప్పాడు. అంటే జీవితంలో చాలా గొప్ప పని చేశాను అనే ఫీలింగ్ తనకున్నా కూడా ఎక్కడో చిన్న ఆవేదన ఉంది. అదే జీవితం. తన ధర్మం తను నిర్వర్తించలేకపోవడం వలన అతను పడ్డ బాధ అంతా ఇంత కాదు. అంటే ప్రాణం కన్నా విలువైంది నా ఫోటో కాదు అని అనేసాడు. తన వృత్తి అదైనా ఎంతో కొంత మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని మనం గుర్తించగలగాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి తన సంకుచిత మనస్తత్వంతో బిహేవ్ చేసే కొద్దీ తనలో ఉన్న బోల్డ్నెస్ తగ్గిపోతుంది. తను ఎప్పుడైతే ఓపెన్గా ఉంటాడో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు, మానవత్వాన్ని దగ్గర చేసుకుంటాడు, తన ఆలోచన తీరుని ప్రపంచం మీదకి ఉసుగొల్పి తన మాటలతో తన పనితో ప్రపంచాన్ని మారుస్తాడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఇదే బోల్డ్నెస్ అంటే. ఏవో గొప్ప మాటలు మాట్లాడటం కాదు బోల్డ్నెస్ అంటే. తన పనితో కూడా ప్రపంచాన్ని మార్చగలిగిన వ్యక్తులే బోల్డ్ పీపుల్ అంటారు నా దృష్టిలో. శృంగారం అలాగే సెక్స్ బ్రూచువల్గా మాట్లాడితే వేరు, నగ్నంగా మాట్లాడితే వేరు. అవును, మనం ఏదైతే ఓపెన్గా మాట్లాడాలో అది మాట్లాడలేం, ఏదైతే చులకనగా మాట్లాడాలో అవి గొప్పగా చెబుతాం. ఇక్కడ మాట్లాడాల్సింది గొప్పతనం గురించి కాదు, మనం మాట్లాడాల్సిన మాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది. కాబట్టి నేనేమంటానంటే అనాలోచన అనేది నిర్మూలన చర్య, ఉన్నదాన్ని తిరస్కరించడం, వాస్తవాన్ని తుడిచిపెట్టేయాలని చూడటం. కానీ ఉన్నది ఉండనే ఉంటుంది, వాస్తవం తుడిచిపెట్టుకుపోదు కదా, అది తుడిచేవాడిని తుడిచిపారేస్తుంది. అది ఉంది అని ఒప్పుకునే పనిని తిరస్కరించడం అంటే నేను ఉన్నాను అనడానికి తిరస్కరిస్తున్నట్టు. తీర్పుని నిలిపివేయడం ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిని తిరస్కరిస్తున్నారు అని చెప్పడమే. తెలుసుకోవడానికి నేనెవరిని అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉండాలి మనిషిలో. జీవించడానికి నేనెవరిని అనే క్వశ్చన్ మార్క్ ఉన్నట్టే ఇది కూడా అది ఉంచాలి. కాబట్టి ఆలోచించడమా మానడమా, సత్యమా అసత్యమా, పదార్థమా శూన్యమా, అది మీ మౌలికమైన నైతిక ఎంపిక. అది ప్రతి నిమిషంలోనూ ప్రతి విషయంలోనూ ఎదురవుతూనే ఉంటుంది. ఒక మనిషి తార్కికంగా అంటే లాజికల్గా ఆలోచిస్తాడో ఉంటాడో ఆ మేరకు జీవితం అతని చర్యలకు ఆధార భూమిక అవుతుంది. ఇట్స్ ఎ కీ రోల్ టు సే, ఇట్స్ ఎ కీ రోల్ టు ప్లే అని అంటాను నేను. ఏ మేరకు అతను అతార్కికంగా అంటే ఇల్లాజికల్గా ఉంటాడో ఆ మేరకు మృత్యు అతని ఆధార భూమిక అవుతుంది. నైతికత అనేది సామాజిక, కానీ సమాజం అనే విషయంలో మాత్రం మనిషి కీలకం నా యొక్క దృష్టిలో. మనిషి ఏ నిర్జన ద్వీపంలోనో ఉంటే ఆయా నైతికత అక్కర్లేదని వాగేవాళ్ళు ఒక నిమిషం గుర్తించాలి. ఒక నిర్జన ద్వీపంలోనే అతనికి అది అతి ఎక్కువగా అవసరం అవుతుంది. బలిజీవులు ఎవరూ దొరకనప్పుడు వాడు బండరాయ నా ఇల్లు, ఇసుకే నా బట్ట, ఏ ప్రయత్నం లేకుండా అకారణంగా ఆహారం వచ్చిన నోట్లో పడుతుందని చెబుతూ ఉంటాడు. వాడిని నమ్మొద్దు. విత్తనాన్ని ఇవ్వాలే తీసేసి రేపు పంట వస్తుందని ఆశించనివ్వండి. వాస్తవం అనేది వాడిని తుడిచిపెట్టేస్తుంది. వాడు అలా తుడిచిపెట్టడానికి అర్హుడే కదా. జీవితం అనేది ఒక విలువ అని, దాన్ని కొనుక్కోవాలి లేదా కనుక్కోవాలి అని వాస్తవం వాడికి చూపించి తీరుతుంది. ఆలోచన అనేది ఒక్కటే అలా కొనుక్కునేందుకు పనికొచ్చే పవిత్రమైన నాణ్యం అని అంటాను నేను. ఒక్క నైతిక నిబంధనని విధిస్తున్నాను అంటే మీరు ఆలోచించండి ఎంత వైరుధ్యంగా ఉంటాను. కాబట్టి వైరుధ్యం అనేది జీవితంలో భాగం అవ్వాలి. అది నిన్ను ప్రేమించే వాళ్ళకి విరుద్ధం అవ్వకూడదు. ఇది నేను
నా అస్తిత్వాన్ని పెంచుకునే విధంగా ఈరోజు నేను చెప్పే బోల్డ్నెస్. బీ బోల్డ్ బట్ నెవర్ బీ ఓల్డ్. థ్యాంక్ యూ.